ఉదయకాలం లేచినప్పుడు నువ్వు గైడెన్స్ కొరకై ప్రార్థించాలి. ప్రభువా, నువ్వు నాకు మంచి సలహా ఇవ్వు, ఆలోచన ఇవ్వు, తలంపు ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేయాలి. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేయాలనంటే ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తప్పకుండా సలహా ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో 42వ అధ్యాయం 3వ వచనం చెప్తా ఉన్నది, నిన్ను విడువను ఎడబాయను, నేను నీకు నడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తలంపులను ఇస్తాను. కనుక దేవుని యొక్క గైడెన్స్ కొరకై ఉదయకాలం నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అలాగనే 5వదిగా రక్షణ కొరకు నీవు రక్షింపబడ్డావు. యేసు ప్రభుల వారు నీ కొరకు రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన రక్షణ ద్వారా నీవు గొప్ప కార్యములను చూసి ఉన్నావు. రక్షణ అనేది ఉచితమైనటువంటిది. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి రక్షణను నువ్వు పాడు చేసుకోకుండా ఉండాలంటే నీవు కలిగి ఉన్నటువంటి రక్షణను ఇతరులకు ప్రకటించుట కొరకై, ఇతరులకు తెలియపరచుట కొరకై నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడంలో నువ్వు మర్చిపోకూడదు. బైబిల్ చెప్తా ఉంది, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్షణ లేకుండా దేవుని యొక్క సంఘములో, సహవాసములో దేవునితో ఉండటం అనేది చాలా కష్టమైనటువంటి పని. 1 పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు చదివితే ఆ రక్షణని దేవునితో కలిసేటట్టుగా చేస్తుంది అని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రియమైనటువంటి నా స్నేహితులారా, నీవు ప్రార్థించేటప్పుడు నీవు రక్షణ జీవితాన్ని కలిగి ఉండటానికి, రక్షణను గుర్తు చేసుకుంటూ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి రక్షణ యొక్క స్థితిని కలిగించడానికి దేవుని దగ్గర ప్రార్థించటం నువ్వు మరవకూడదు. 6వదిగా నీ విశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా విశ్వాసమును దినదినము నీవు అభివృద్ధిపరచు అని ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం అంటుంది, విశ్వాసమందు నిలకడగా ఉండుట కొరకు ఆయన మనకు విశ్వాసమును అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు గొప్ప కార్యాలు చూస్తారని వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా 12వ అధ్యాయం 44వ వచనం, 12వ అధ్యాయం 46వ వచనంలో కూడా విశ్వాసమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన రోగుని స్వస్థపరుస్తుంది, వ్యాధి నుండి విడుదల చేస్తుంది, ఆరోగ్యవంతులుగా చేస్తుంది. కనుక నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి కార్యమని గుర్తించి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కొరకు విశ్వాస జీవితాన్ని గుర్తు చేస్తూ విశ్వాస ఘాతకుడుగా ఉండకుండా విశ్వాస వీరుడుగా ఉండేటట్టుగా నువ్వు ప్రార్థనపూర్వకంగా ప్రార్థన చెయ్యి. అలాగనే అందరి కొరకు ప్రార్థన చెయ్యి. 7వదిగా అందరి కొరకు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే అందరి కొరకు ప్రార్థించమని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఈ రోజున మీకు గుర్తు చేస్తున్నాను, నువ్వు ప్రార్థించేటువంటి అనుదిన జీవితంలో 7 విషయాలు తప్పకుండా నువ్వు ప్రార్థన చేయి. అలాగూ ప్రార్థన చేసి నీ జీవితాన్ని మొదలుపెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, వాడుకుంటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చి ఆశీర్వదించును గాక.